హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో 15 రోజులు 20 రోజుల వరకు పూలు వాడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది ఫాలో చేయండి. నేను చూపించే విధంగా పూలు స్టోర్ చేస్తే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. కొంతమంది అయితే ప్రతిరోజు పూజ చేస్తుంటారు కదా, ప్రతిరోజు పూజ చేయాలి అంటే పూలు కావాల్సి వస్తుంది. నేను చూపించే మెథడ్ను ఫాలో చేయండి. ఈ విధంగా ఒక బాక్స్ని తీసుకోండి. ఏ పూలైనా వాడిపోయినట్టు ఉంటే వాటిని పక్కన పెట్టండి. ఒక పువ్వు ఏమైనా వాడిపోతే అన్ని పూలు కూడా వాడిపోతాయండి. ఇప్పుడు ఒక హెయిర్ కంటైనర్ తీసుకొని కింద ఒక న్యూస్ పేపర్ వేయండి. మనం స్టోర్ చేయాల్సిన పూలను అన్నీ కూడా ఈ విధంగా బాక్స్లో వేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ను దీనిపైన ఈ విధంగా పెట్టండి. కింద ఏ విధంగా న్యూస్ పేపర్ వేసామో ఆ విధంగానే పైన కూడా న్యూస్ పేపర్ను పెట్టి బాక్సు క్లోజ్ చేయండి. ఈ విధంగా చేయడం వలన కొంచెం కూడా తేమ అనేది చేరుకోదు. పూలు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. టైట్గా లిడ్ను క్లోజ్ చేసి పెడితే ఒక 15-20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ప్రతిరోజు పూలు తీసుకోవడానికి కాకపోతే ఈ విధంగా చేయండి, బాగా హెల్ప్ అవుతుందండి. ముత్తైదువులు ఏమైనా ఇంటికి వస్తే పూలు ఆకులు ఇస్తాం కదా, వీటిని కూడా ఏ విధంగా స్టోర్ చేయాలో చూపిస్తున్నానండి. మనము కలశం పెట్టడానికి కూడా ఆకులు యూజ్ చేస్తాం కదా, ఇవి కూడా నేను చెప్పే విధంగా చేస్తే 15-20 రోజుల వరకు స్టోర్ చేయవచ్చు. ఈ విధంగా ఒకటి పాలిథిన్ కవరు తీసుకొని నీట్గా ఆకులు పెట్టండి. దీనిలో కొంచెం కూడా గాలి అనేది ఉండకూడదు. నీట్గా ఈ విధంగా కవర్లో పెట్టి స్టోర్ చేయండి. టైట్గా గంటు వేయండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడితే ఒక 15-20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.